వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లేని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు 95% హామీలను గాలి కొదిలేశారని అన్నారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినప్పటికీ సంక్షేమం పట్టించుకోలేదని తెలిపారు. అభివృద్ధి ఎక్కడ కనిపించడం లేదన్నారు. ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కరుణాకర్ రెడ్డి అన్నారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే, అంత నీచులు దుర్మార్గులు అన్నట్టుగా వైసీపీ పార్టీని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. 9 నెలలు అయ్యింది ఆయన అధికారం లేకొచ్చి. ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు చేయకుండా, కొన్నింటినైతే అరాకొరగా అమలు చేసి చాలా వాటిల్ని అసలు పట్టించుకోకుండా పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు దాదాపు 2.5 లక్షల కోట్లకు పైగా పేద ప్రజలకు డబ్బులు పంచినటువంటి వైసీపీ నాయకత్వాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పనిగట్టుకొని విమర్శించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అంత పెద్ద ఎత్తున సహాయం చేశారు కనుకనే 40% పైగా ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజున మీరు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో అలాగే అప్పుడు కూడా మాట్లాడడం కారణంగా మిమ్మల్ని మోస్తున్నటువంటి బోయిలైనటువంటి పేపర్లు, ఛానళ్ళు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడి చేసినటువంటి దుర్మార్గ ప్రచారానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓడిపోయారు.